ఏనాడైనా కూడా నువ్వు వదలకోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పోయి చేరాలి. అది భాగవతం కూడా చెప్తూ వచ్చింది. जहाँ से हम आए हैं हमें उस मूल उद्गम की ओर वापस जाना चाहिए. भागवतम ने यही घोषणा की है. ఎక్కడి నుండి పుట్టే నీకు అచ్చటికి ఏమిటో నైజీరియము గాలికోటికి నువ్వు ఆత్మ నుంచి వచ్చావు. వచ్చిన దాన్ని మర్చిపోతున్నారు, కొత్త రోజులో వెతుకుతూ పోతున్నారు. समस्त जीवों के लिए अपने मूल स्रोत की ओर जहाँ से वे आए हैं वहाँ वापस जाना स्वाभाविक है. तुम इसे भूल रहे हो, तुम उसे ढूंढते जा रहे हो. చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని. कई लोग भगवान से एक मार्ग दिखाने की प्रार्थना करते हैं. నాయన నేను చూపనక్కర్లేదు, स्वामी कहते हैं तुम्हें मार्ग दिखाने की मुझे आवश्यकता नहीं है. ఈ వచ్చే మార్గమే పట్టుకొని పోమన్నారు. तुम जिस मार्ग से आए हो उसी मार्ग पर वापस जाओ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు మొదటి నుంచి కాదు వచ్చిండేది, వేలం నుంచి కాదు వచ్చిండేది, కృష్ణాపల్లి నుంచి కాదు వచ్చిండేది, మద్రాసు నుంచి కాదు వచ్చిండేది. ఈ దేహం మొదటి నుంచి వచ్చింది, కానీ నువ్వు రావటం ఆత్మ నుంచినే. तुम कहाँ से आए हो? तुम मथुरा, मद्रास, सालेम या तिरुचिरापल्ली से नहीं आए हो. तुम्हारी यह देह भले ही मथुरा से आई हो, पर वास्तव में तुम केवल आत्मा से ही आए हो. నీ దేహం కాదు, तुम देह नहीं हो, నీ మనస్సు కాదు, तुम मन नहीं हो, నీ బుద్ధి కాదు. तुम बुद्धि नहीं हो. అందువల్ల చెప్తుండేది నా మనసు. నా అంటే కాదు, దీనిని వేదాంతంలో నేతి 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 నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. वेदों की घोषणा है कि तुम ये नहीं हो, तुम देह नहीं हो, तुम मन नहीं हो, तुम बुद्धि नहीं हो. नेति 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 नेति. కనుకనే నీ దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, ఇంద్రియం కాదు, అంతఃకరణ కాదు. इसलिए तुम देह नहीं हो, तुम मन नहीं हो, बुद्धि नहीं हो, चित्त नहीं हो, इंद्रियां नहीं हो, अंतःकरण नहीं हो. నువ్వు ఆత్మవే. तुम आत्मा हो. అమృతం తెలిస్తే అమృతస్య పుత్రః, అమృతపుత్రుడు నీవు. तुम अमृत के पुत्र हो. ఈ అమృతపుత్రులైనటువంటి నీవు ఈ అమృతాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? अमृत के पुत्र अमृत पुत्र होकर तुम अनृत या मिथ्या की खोज क्यों करते हो? కాబట్టి ఈ అమృతానికి మార్గం ఏమిటి? अमरता का मार्ग क्या है? ఇమ్మార్టాలిటీ. अमरता का पथ क्या है? రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ. केवल अनैतिकता का त्याग ही अमरता का मार्ग है. ఈ రాగము, ద్వేషము, అసూయ ఇలాంటి యొక్క దుర్గుణములు మనం దూరం చేసుకుంటే మనము ఇమ్మోర్టాలిటీ దగ్గర పోతాం. अमरता प्राप्त करने के लिए हमें राग, द्वेष, असूया अर्थात ईर्ष्या से छुटकारा पाना होगा. భగవంతుడికి మనం దూరం చేసుకునేటువంటి ఈ దుర్గుణాలే, केवल दुर्गुण ही हमें ईश्वर से अलग करते हैं. ఈ దుర్గుణాల నుంచి మనం తొలగిపోతుంటే భగవంతుడు ఎప్పుడు కూడా సన్నిహితుడే. एक बार जब तुम दुर्गुणों से दूर हो जाते हो तुम हमेशा के लिए ईश्वर की निकटता पा जाओगे. కనుక సమర్థనీయతను ఈ పశు లక్షణాలను కొంచెం దూరం చేసుకుని దైవ యొక్క గుణములను మనం డెవలప్ చేసుకుంటున్నాం. इसके लिए धीरे धीरे हमें पशु प्रवृत्तियों से छुटकारा पाना होगा और दैवीय गुण विकसित करना होगा. సత్యము, ధర్మము, న్యాయము, నీతి, నిజాయితీ, త్యాగము ఇలాంటి మంచి మానవతా గుణములు తెలుసుకోవాలి. सत्य, सदाचरण, ज्ञान, अनासक्ति, एक निष्ठा, निष्कपटता, ईमानदारी और त्याग जैसे गुणों को हमें विकसित करने की आवश्यकता है. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మమత ఇవన్నీ కూడా ఒక మృగ లక్షణాలు. काम, क्रोध, लोभ, मोह, मात्सर्य पशुवत गुण हैं. కానీ దురదృష్టవశాత్తు అవి మనకు త్వరగా లభ్యమవుతున్నాయి. दुर्भाग्यवश हम पशुवत गुण सरलता से विकसित कर लेते हैं. ఈ కోపము కూడా చూడండి, అది కుక్క లక్షణం. क्रोध एक कुत्ते का गुण है. కనుక నేను ఈ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్ అని ఆ విధంగా తలుచుకో, ఈ కోపం అనేటువంటిది డాగ్ లక్షణం వెళ్ళిపోతుంది. उदाहरण के लिए जब तुम्हें क्रोध आए तो स्वयं से कहो मैं कोई कुत्ता नहीं हूं, मैं एक मनुष्य हूं. मैं कोई कुत्ता नहीं हूं, मैं एक मनुष्य हूं. मैं कोई कुत्ता नहीं हूं, मैं एक मनुष्य हूं. तुम इसको याद करते रहोगे तो क्रोध दूर हो जाएगा. ఇంకా కొన్ని కొన్ని సమయంలో ఈ కోతుల లక్షణాలంతా వస్తుంటాయి. कभी कभी तुम में बंदर की आदतें आएंगी. సామాన్య కోతులు కాదు, పిచ్చి కోతుల లక్షణాలంతా వస్తుంటాయి. वो भी साधारण बंदर नहीं, पागल बंदर की तरह.
అలాంటి సమయంలో కూడా ఐఎమ్ నాట్ మంకీ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ ఐఎమ్ మ్యాన్, ఈ విధంగా కలుపుకో, ఈ పశు లక్షణాలంతా దూరం అయిపోతాయి. उस पल तुम स्वयं से कहो, मैं कोई बंदर नहीं हूँ, मैं मनुष्य हूँ. मैं कोई बंदर नहीं हूँ, मैं मनुष्य हूँ. मैं कोई बंदर नहीं हूँ, मैं मनुष्य हूँ. ऐसा करने पर ये पशु प्रवृत्तियाँ लुप्त हो जाएंगी. సాధన చేయనక్కర్లేదు, తపం చేయనక్కర్లేదు, తపం చేయనక్కర్లేదు. तुम्हें तपस्या करने की कोई आवश्यकता नहीं है. तुम्हें ध्यान करने की कोई जरूरत नहीं है. మనకు విచారణ అంటే ఉండాలి సర్వస్వం. सब कुछ स्वयं के अन्वेषण में ही निहित है. కనుకనే మొత్తం ఒక ఎంక్వైరీ కావాలి. इसलिए सबसे पहले हमें खुद के अन्वेषण यानी अपनी खुद की समीक्षा की आवश्यकता है. ఎంక్వైరీ అనగా ఏంటి? ఏది సత్యము, ఏది అసత్యం, जांच करो कि सत्य क्या है, क्या सत्य नहीं है, ఏది రైట్, ఏది రాంగ్. क्या सही है, क्या गलत है. ఈ రెండింటినీ నిత్యానిత్య పరిశీలన చేసినప్పుడే మనం సత్యమైన మార్గంలో ప్రయాణం చేయగలం. एक बार जब तुम यह अन्वेषण कर लोगे कि क्या नश्वर है और क्या स्थायी है, तो पवित्रता के मार्ग पर चलने में समर्थ हो सकोगे. కనుక నేను మానవుడే పుట్టాను, मैं मानव रूप में जन्मा हूँ. అనేక జన్మల యొక్క పుణ్య ఫలములు చేసి వచ్చినటువంటి జన్మ ఈ మానవ జన్మ. अनेक जन्मों के सत्कर्मों के कारण मैं एक मानव के रूप में जन्म लेने के योग्य हो पाया. ఇలాంటి మానవ జన్మ వచ్చి కూడా దీన్ని సరైన రీతిలో మనం వినియోగించుకోకుండా పోతే మానవ జన్మ వచ్చి ప్రయోజనం ఏమిటి? मानव के रूप में जन्म लेने के बाद यदि मैं उसका दुरुपयोग करूं तो फिर मानव जन्म लेने का क्या फायदा. కనుక ఎన్ని జన్మలైనా మానవ జన్మమే రావాలి. फिर भी तुम्हें भविष्य में भी मानव प्राणी के रूप में जन्म लेना चाहिए. ఒక్క తూరు మనం వచ్చాము చాలు. हम मानव प्राणी की तरह एक बार आते हैं, రెండో తూరు తిరిగి దీన్ని ఆశించకూడదు. लेकिन हमें उसके लिए फिर से इच्छा नहीं करनी चाहिए. నీ ఈనాడు ఒక న్యూస్ పేపర్ వచ్చింది నీ చేతికి. आज तुमने एक समाचार पत्र प्राप्त किया. ఈ న్యూస్ పేపర్ పూర్తి చదివా మొదల నుంచి ఇక్కడ వరకు. तुम उसे ऊपर से नीचे तक एक बार पढ़ते हो. రేపటి నుంచి అదే న్యూస్ పేపర్ చదువుతావు నువ్వు. आज वह एक समाचार पत्र है. क्या वही समाचार पत्र कल तुम फिर से पढ़ोगे? కాదు కాదు, ఈనాడు న్యూస్ పేపర్, రేపటికి న్యూస్ పేపర్. नहीं नहीं, आज का समाचार पत्र तो कल का एक रद्दी कागज मात्र है. కాబట్టి టుమారో పేపర్ నీ చూడు రావాలి. तुम्हें कल का समाचार पत्र पढ़ना चाहिए. అదే రీతిలో మనం వచ్చిన దాన్నే వచ్చి రావటము, చదివిన దాన్నే చదవటము, తినదానే తినటము, ఉండదా ఈ విధంగా ఉంటే ఏమి జన్మం సార్థకం. तुम बार बार एक जैसा ही जीवन जीकर बार बार एक जैसा ही भोजन करके अपने जीवन को पवित्र कैसे बना पाओगे? పునరపి జననం పునరపి మరణం, ఎప్పుడు ఇదేనా మనకు కావాల్సింది? पुनरपि जन्मम पुनरपि मरणम. क्या तुम बार बार जन्म लेना और मरना चाहते हो? పునర్జన్మ నవిద్యతే, ఇంకా లేకుండా చేసుకోవాలి. हमारा यह प्रयत्न होना चाहिए कि हमारा जन्म फिर से ना हो. దానికోసం మనం చేసేటువంటి పూజలు, వ్రతములు, జపములు, తపములు. जप और तप के सभी स्वरूप इसी उद्देश्य की प्राप्ति के लिए हैं. కనుక మనం చేరినాం. इसलिए मनुष्य प्राणी के रूप में हम यहाँ हैं. ఇది ఎంతో అదృష్టవంతమైన జన్మము. यह बहुत बड़े सौभाग्य की बात है कि हमें एक मानव के रूप में जन्म मिला है. ఎంతో పుణ్య ఫలములు పోగు చేస్తూ అందుకున్నటువంటి యొక్క మహా గిఫ్ట్. यह पुण्यों और सत्कर्मों का उपहार है. ఇలాంటి జన్మాన్ని మనము వ్యర్థం చేసుకోకూడదు. ऐसे मानव जीवन को व्यर्थ नहीं गंवाना चाहिए. ఏ కించిత్ టైం చిక్కినప్పటికీ సార్థకమైనటువంటి పనులు మనం దీన్ని ఉపయోగపెడదాం. तुम्हारे पास एक क्षण का एक अंश भी हो तो उसका पूरा सदुपयोग करो. समस्त लोक